దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాగున్నారా? మళ్ళీ వీడియో తీయటానికి మీ ముందుకు వచ్చాను. దేవుడు మహాకృపను బట్టి ఆశీర్వాదాలు మీకు రావాలని, ప్రభు వాక్యం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, ఆశీర్వదించబడును గాక. సర్వకృపానిదైన దేవునితో మన సంబంధం ఇంకా రోజు రోజుకి పెంచుకుందుము గాక. మీ పిల్లలు, మీరు, మీ కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. సర్వము ఎరిగిన దేవుడు, సమస్తము చేయగల దేవుడు. ఆయనకు మాత్రమే సమస్తము సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అంశము నిజమైన ద్రాక్షవల్లిని నేను అని యేసు ప్రభు అంటున్నాడు. చిన్న పల్లవి చరణం ఒక పాట పాడుకొని ఈ వాక్యాన్ని మీకు వివరించి చెప్పడానికి నేను ముందుకు వచ్చాను. హల్లెలూయా. నిజమైన ద్రాక్షవల్లి నేను, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నేను, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. ఆయన ప్రేమ ఎనలేనిదంట మన పైన. ఆయన నిజమైన ద్రాక్షవల్లి అంట. కాబట్టి ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట చదువుకొని 2 మాటలు 3 మాటలు ప్రభు గురించి మీకు నేను బోధించి ఈ వీడియోని ముగిస్తాను. అంతకు ముందు ఒక మాట మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, నా వాక్యము వింటున్న మీరు ఆశీర్వదించబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మేము పెంతుకోస్తు బ్యాక్గ్రౌండ్ మాది. ఎక్కువగా దేవుని ఆత్మతో నింపబడి మేము ప్రార్థన చేస్తాం, వాక్యం చెప్తాం. ఎవరైనా సరే మమ్మల్ని ఆస్వాదించి మమ్మల్ని ఇష్టపడ్డ వారికి మా దేవుని దీవెనల మెండుగా వాళ్ళ కార్యాలు కూడా జరుగుతాయి. చాలామందికి జరిగి ఉన్నాయి కాబట్టి మేము చెప్తున్నాం, సత్యమే చెప్తున్నాము. మిమ్మల్ని ఏదో మభ్య పెట్టాలని ఈ వీడియోలు తీయటం లేదు, కానీ మాకిచ్చిన తలాంతులు, కృపా వరాలు అనేక మందికి పంచుకోవాలనే మంచి ఉద్దేశంతో నేను ముందుకు రావడం జరిగింది. మీరు ఈ మాటల్ని నిర్లక్ష్యపరచక వీడియో వచ్చినప్పుడు మీరు విని ఆశీర్వదించబడాలని దేవుని పేరట నేను కోరుకుంటున్నాను. ఈ మాటల్లో సత్యాన్ని మీకు నేను బోధిస్తాను. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట 2 మాటలు చదివి వినిపించి నేను వీడియో తొందరగా ముగిస్తాను. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలు తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? ఆయన ద్రాక్ష తోట, ద్రాక్షవల్లి, తండ్రి వ్యవసాయకుడు. ఇప్పుడు నేను ద్రాక్షవల్లి అని చెప్పింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. తండ్రి వ్యవసాయకుడు. ఇప్పుడు వ్యవసాయకుడు ద్రాక్ష
తీగని నాటాడు. ఎక్కడ నాటాడు? బెత్లెహేములో నాటాడు. తర్వాత ఇప్పుడు ఆయన యెరూషలేములో సేవ చేస్తున్నాడు. ఈ బెత్లెహేములో నాటిన తీగకు వ్యవసాయకుడు ఎవరు? తండ్రి అయిన పరలోకమందున్న దేవుడు. ఆయన అంటాడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఎవరాయన? తండ్రి. యేసయ్యలో ఫలింపని ప్రతి తీగను తీసి పారేసేది ఎవరు తెలుసా? యేసయ్య కాదు, యేసయ్యని పంపించిన తండ్రి. ఇప్పుడు యేసయ్య ఎవరమ్మా, తండ్రి ఎవరమ్మా అని మీకు అనుమానం రావచ్చు. కానీ ఆది కాండంలో తండ్రి సృష్టించాడు. తర్వాత మనం నశించిపోకుండా ఉండాలని, మనం అందరం పరలోకంలో చేరాలని తన కుమారుణ్ణి మన భూలోకానికి పంపించాడు. ఇప్పుడు మానవ రూపంలో ఉన్నాయననే దేవుడు అంటే నమ్ముతారండి ఎవరైనా? ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, నేను దేవుడిని అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కదా. ఇప్పుడు నేను ఎవరిని చెప్పాలి? యేసు ప్రభుని మీకు పరిచయం చేయాలి. అలాగే యేసు ప్రభు కూడా భూమి మీదకి దేవుడే, ఆయన కుమారుని రూపంలో వచ్చాడు. ఇప్పుడు ఎవరిని పరిచయం చేస్తున్నాడు? దేవుడిని పరిచయం చేస్తున్నాడు. అర్థమైందా నా వాక్యము? వాక్యము అర్థమైన వాళ్ళందరూ కూడా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఫలించాల్సింది ఎవరిలో? వ్యవసాయకుల్లో కాదు, ద్రాక్షావల్లిలో మనం నాటబడాలి. ఆ పాదిలో నాటబడాలి మనం. అప్పుడు ఆ పాదిలో తీగ ఏం చేయాలి? ఈ తల్లి తీగని అల్లుకుంటూ పందిల మీదకి వెళ్ళి ఫలించాలి. తల్లి తీగ ఏమేస్తుంది? ద్రాక్ష తీగలేసి గెలలేస్తుంది, కాయలు కాస్తుంది. ఈ తల్లి పిల్ల తీగలు కూడా ఏం చేయాలి? అవి కూడా అల్లుకుంటా పోయి బలం పొందుకొని ద్రాక్ష గెలలు కాయాలి. కానీ కాస్తున్నామా మనం? యేసు ప్రభు తిరిగి తిరిగి సేవ చేసి ఆయన ఎన్నో బోధలు బోధించి ఆయన సేవకులను ఇక్కడ పెట్టి పరిచర్య చేయిస్తుంటే దేవుని మాట విని ఎవరు ఫలిస్తున్నారు? ఫలిస్తే ఈరోజు మన ఇంట్లో మారు మనసు లేని భర్తలు ఎందుకున్నారు? ఫలిస్తే మనకు మారు మనసు పొందని బిడ్డలు ఎందుకున్నారు? దీర్ఘకాలపు వ్యాధులు ఎందుకున్నాయి మన ఇంట్లో? యేసు ప్రభు దెయ్యాన్ని గద్దించలేదా? మరి ఆయన దురాత్మల్ని బంధించలేదా? మనకు ఆ శక్తి ఎందుకు రావటం లేదు? ఆయనలో ఫలిస్తే, ఆయనలో వేరులో మనం ఉంటే, ఆయన తీగలో మనం ఉంటే ఆయనకున్న గుణగణాలన్నీ కూడా మనకు రావాలి కదా. ద్రాక్ష చెట్టుకు ఉన్న ఆ బలము తను అల్లుకుంటున్న తీగలకు కూడా రావాలి కదా. అర్థమైందా? చిన్న సమస్యని ఎదుర్కొని నిలబడలేకపోతున్నారు క్రైస్తవ ప్రజలు ఈ రోజుల్లో. సహోదరులు కూడా, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, చిన్న విషయానికే భయపడిపోతున్నారు. పరిగెత్తుకుంటా మందిరానికి వెళ్ళి పాస్టర్కి పదే పదే చెప్పి మాకు విడుదల లేదు, మాకు శ్రమలు ఎక్కువైపోతున్నాయి, మాకు కలిసి రావటం లేదు, మా ఇంట్లో ఏదో గ్రహం ఉంది, మా ఇంట్లో ఏదో చీకటి ఉంది, మాలోనే ఏదో ఉంది అంటూ వాళ్ళే చెప్పించుకుంటూ శాపాలు పెట్టుకుంటున్నారు. కారణం యేసు ప్రభువులో మీరు ఫలించకపోవటం, యేసు ప్రభు చెప్పిన మాటలు వినకపోవటం. ఆయన ఏం చెప్తున్నాడు? యథార్థంగా ఉండండి, మారు మనసు పొందండి, పాత రోత జీవితాలను విడిచిపెట్టండి. వాటి వల్ల మీకేం ప్రయోజనం లేదు, ఆశీర్వాదాలు రావు. అర్థమైందా? యెహోషువ కాలంలో ఆకాన్ అనే ఒక సేవకుడు యెహోషువ దగ్గర ఉన్నాడు, నమ్మకస్తుడు. మరి యెహోషువ అందరిని పిలిచి ఏం చెప్పాడు? మనం యుద్ధానికి వెళ్తున్నాం, అక్కడ ఏమి దొరికినా కూడా విలువైంది మీరు తీసుకుని రాకూడదు ఇక్కడికి, మన స్థలంలోకి. ఇది పరిశుద్ధ స్థలం, ఇది ప్రభు ఏర్పాటు చేసి మనల్ని పంపించిన స్థలం. ఇది ఈ రాజ్యంలోకి మనం ఏమి తీసుకొని రాకూడదు. ఇది పాలు తేనె ప్రవహించు దేశం. దేవుడు మనకు ఏర్పాటు చేసి అబ్రహాము ద్వారా మనకు అనుగ్రహించిన దేశం ఇది.
ఈ ఎరుకో పట్టణం కూల్చడానికి మనం ఎంతో శ్రమ పడ్డాం. కాబట్టి మనం వెళ్తున్నాము, వాళ్ళని నశింపచేసి వాళ్ళని సంహరించి మనం రావాలి, కానీ మీరు ఏది తీసుకురాకూడదని చెప్పి పంపిస్తే ఆకాన్ ఏం చేశాడు? అక్కడ బంగారు కమ్మి దొరికిందని దాన్ని వదిలిపెట్టడానికి మనసు రాక తీసుకొచ్చి తన గుడారంలో భూమిలో పాతిపెట్టాడు. వెంటనే మరుసటి రోజు యుద్ధానికి పోతే ఏమైంది? చాలామంది చనిపోయారు. ఇలాంటి వాళ్ళు మనలో లేరా? సాతాను చూపించినవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం, సాతానుతో సహవాసం చేయటం, అపవాది మనుషులతో వియ్యాలు మరి పిల్లలు ఇవ్వడం, వాళ్ళ దగ్గర పిల్లలు చేసుకోవడం, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి అన్యులు తీసుకొచ్చి కోడళ్ళగా ఇళ్లల్లో పెట్టుకోవడం. ఖండించాలండి. మన బిడ్డలు మనం కాకపోతే ఎవరు ఖండిస్తారు? బుక్కా తైలంలో చిన్న ఈగ పడిందంటే ఇంకా అది పనికిరాదు. ఆ తైలం అభిషేకించడానికి ఒక అన్యులు వచ్చి మన ఇంట్లో కానీ ప్రవేశం అయితే వాళ్ళు దేవుడు సంపూర్ణంగా రూతు వలె అంగీకరిస్తే తప్ప, వారి హృదయంలో విగ్రహం పెట్టుకొని వచ్చి మన ఇంట్లో నటించారంటే ఆ ఇల్లంతా ఏమైపోద్ది? కొంప కొట్టిపోద్ది. బొక్కా తైలంలో ఈగ పడితే ఏమైంది? కొంపు కొట్టింది. రాజులు అభిషేకించే తైలం అది. అర్థమవుతుందా మీకు? వాక్యం చదవాలి, లేఖనాలు చదవాలి. మన జీవితాలు ఈరోజు పాడైపోతున్నాయంటే క్రైస్తవులుగా బయట ప్రపంచంలో ఉండలేకపోతున్నారంటే అన్యుల కంటే దరిద్రంగా ఉంటుంది. ఒక్కొక్కరి ఇంట్లోకి వెళితే వాళ్ళ ఇంట్లో ఉండే దరిద్రత. కొంతమంది ఇళ్లలో ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం కనిపించదు నాకు. మేము వెళ్తాం సేవకి, బయటికి వెళ్ళి మన వాళ్ళందరినీ ఆశీర్వదించాలని చెప్పి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు పల్లెల్లోకి ఒక ఇల్లేమో వాక్యం లేక దరిద్రతతో ఉంటుంది. వాకింట్లో ఏమో అన్నీ ఉంటాయి. సోఫాలు ఉంటాయి, ఫ్రిడ్జులు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, డబుల్ కాట్లు ఉంటాయి, కారు ఉంటుంది, బండులు ఉంటాయి, నగలు ఉంటాయి, తినటానికి ఉంటుంది, ఉద్యోగాలు ఉన్నాయి. ఏమి లేదు? దేవుని వాక్యము లేదు. అది కూడా ఒక దరిద్రతే. ఏమి లేని ఒక దరిద్రుడైతే అన్నీ ఉండి కూడా ఒక దరిద్రత. అయితే ఒకరింటికి పోతే ఆ ఇంట్లో ప్రార్థన సువాసన వెదజల్లుతూ ఉంటుంది. హల్లెలూయా! ఆ ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కూర్చుంటే కాసేపు కూర్చోవాలనిపిస్తుంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం విన్నా మీకేమర్థమైందో నేను చెప్పింది ప్రతిఫలం మీరు అనుభవించాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాను, ఈ వాక్యం ముగిస్తున్నాను. హల్లెలూయా! ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం. చెప్పబడిన వాక్యము వారి హృదయంలో 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలింప దయచేయండి. నేను ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నావు. మరి తండ్రి మాట యేసుప్రభు విన్నాడు కాబట్టి ఫలించాడు. మేము కూడా నీ తోటలో చేరి మేము కూడా ఫలించాలని నీ బిడ్డలకు బోధించిన ఈ బోధ వారు విని వారి కుటుంబాలు కట్టుకోవటానికి సహాయం దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.